హోంమంత్రి అమిత్ షా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ యుద్ధం ఎంతవరకు దారితీస్తుంది? ఇదే క్రమంలో పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందా? పాక్ ఇప్పుడు ఏం చేయబోతుంది? భారత్ను పాక్ ఎన్ని రోజులు నిలువరించగలదు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు శివప్రసాద్ గారు, ఎయిర్ ఫోర్స్ ఎక్స్ సర్వీస్ మెన్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి గారు, డయాబెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, ఆయన కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు మనం శివప్రసాద్ గారితో మాట్లాడదాం. శివప్రసాద్ గారు నమస్తే అండి. శివప్రసాద్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. ఎస్ శివప్రసాద్ గారు, క్లియర్గా వినపడుతుంది. శివప్రసాద్ గారు, జరుగుతున్న పరిస్థితులు తెలుసు. ఒక ఎయిర్ ఫోర్స్ సర్వీస్ మెన్గా మీరు చెప్పండి, అసలు ఎన్ని రోజులు ఈ పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలువరించగలదు భారతదేశాన్ని, భారత్ దాడి చేస్తే? భారతదేశాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దాడి అనుకుంటూ వెళితే మాత్రం ఒక 2 days అయితే సరిపోతుందండి. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ కూడా చాలా క్యాల్కులేటెడ్ గా వెళ్లాల్సిన పరిస్థితి. ఇట్ విల్ ఓన్లీ డిఫెండ్. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మనం ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. మనకి ఆప్షన్ లేని టైంలో వీఆర్ గోయింగ్ ఫర్ వార్. మనకి జరిగిన మనకి ప్లీజ్ చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. యాక్చువల్లీ అది ఫుల్ మన టెర్రరిస్ట్ అటాక్ అనేది లేకపోతే అసలు మనకి ఆ ఇంటెన్షన్స్ ఉండేవి కాదు. ఎప్పుడు నెవర్ ఇండియా ఎప్పుడు కూడా ముందడుగు వేయలేదు అగైనెస్ట్ పాకిస్తాన్. వాళ్ళు మన సక్సెసర్స్ గానే తీసుకున్నాం. పెహల్గాం దాడి తర్వాత మనకి ఖచ్చితంగా వాళ్ళని నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దానికి వాళ్ళు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి టెర్రరిస్టుల విషయంలో వాళ్ళు కూడా మనకు సహకరించినట్లయితే ఈ వారే ఉండేది కాదు. కాకపోతే వాళ్ళు మనకి వార్నింగ్స్ ఇచ్చుకుంటూ ఈ వార్ వరకు తీసుకొచ్చారు అని నా అభిప్రాయం. అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచ అన్ని దేశాల ముందు భారత్ చేసింది కేవలం పాకిస్తాన్ మీద దాడి కాదు. ఫస్ట్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేవలం ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీదనే మనం టార్గెట్ చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఇప్పుడు దోషిగా నిలబడింది. అయినప్పటికీ కూడా చింత చచ్చిన పులుపు చావలేదని ఈ రోజున దూసుకొస్తూ లోపలికి మిసైళ్ళు వదిలితే దాన్ని మనోళ్ళు నిర్వీర్యం చేశారు S-400 ద్వారా. అది వేరే విషయం. దీన్ని సాగుతా చూపి రేపు ఏగనా ఇంకా సామాన్య జనాల్ని టార్గెట్ వాళ్ళు చేస్తూ గన ముందుకు వెళితే పీఓకేని ఆక్రమించుకునే అవకాశం ఏమైనా ఉందంటారు ఇండియా? పీఓకే ఆక్యుపై చేసే అవకాశం మనకి మంచి పుష్కలంగా ఉందండి. కాకపోతే దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ ఆన్ దిస్. యాక్చువల్లీ ఇప్పుడు ఇదే టైం, మనకి మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. బట్ పాకిస్తాన్ ఎంతవరకు మనతో ఫైట్ చేసే ఆలోచనతో ఉంటుందో లేకపోతే కాంప్రమైజ్ అయ్యే ఆలోచనతో ఉంటుందో అనేది చూడాలి. దాన్ని బట్టే ఉంటుంది. తర్వాత బైలాటరల్ టాక్స్ వల్ల కొన్ని కండిషన్స్ అటు రావచ్చు ఇటు రావచ్చు. మనం స్పెసిఫిక్ గా దాని గురించి మనం చెప్పలేం. బట్ ప్రతి ఇండియా కోరుకునేది ఏంటంటే మన భాగాన్ని వాళ్ళు ఆక్రమించారు కాబట్టి మనం దాన్ని వెనక్కి తీసుకుంటే మనకి మంచిది అనే ఆలోచన ప్రతి భారత పౌరుడికి, ముఖ్యంగా మా సైనికులకి ఖచ్చితంగా ఉంటుందండి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇప్పుడు వరకు మన యొక్క బలం ఎంతవరకు ఉంటుంది? మన పాకిస్తాన్తో పోల్చుకుంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అంటారు? మనది చాలా ఎక్కువ అండి. దాన్ని కంపారబులే కాదు. యాక్చువల్లీ వాళ్ళకేంటంటే ఇప్పుడు F-16 అనే ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఓన్లీ దేర్ ట్రంప్ కార్డ్స్ అనమాట. అవి కూడా దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇన్ వార్. టెర్రరిస్ట్ అగైనెస్ట్ గా వాడటానికే వాళ్ళకి అమెరికా ఇవ్వటం జరిగింది. కాకపోతే వాళ్ళు లాస్ట్ టైం 3 years బ్యాక్ కూడా మన మీద F-16 వాడారు. వీ హావ్ షాట్ డౌన్ దట్ ఆల్సో. ఇప్పుడు కూడా మనకి 2 F-16లు, మళ్ళీ చైనా ఎయిర్క్రాఫ్ట్స్ 2, మొత్తం 4 మనం డౌన్ చేసాం. ఓకే. సో రానున్న రోజుల్లో కష్టం అంటారు పాకిస్తాన్కి. ఎటువంటి పరిస్థితుల్లో భారత్ అంటూ దాడి చేస్తే 2 రోజులు మించి నిలువరించే అవకాశం లేదంటారు? యా, డెఫినెట్లీ 2 days ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్ అండి. అంత కూడా పట్టదు, 2 days చాలు. రైట్, మళ్ళీ వస్తాం సార్. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎలదండి,
డయాబెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సునీల్ గారు,